నమస్కారం. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ అనుబంధ రంగాలు ఆదాయం పెంపొందించుకునే మార్గాలుగా గుర్తించబడ్డాయి. ఈ మధ్య కాలంలో గ్రామీణ యువకులు కూడా ఈ రంగాల వైపు అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆరంభంలో అవగాహన లేమి కారణంగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నష్టాలను చవిచూస్తున్నారు. అందుకే పశువులు, జీవాల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి గ్రాసాలను పెంచాలి, లాభాలు పొందాలంటే ఏ విధానాలు అనుసరించాలి వంటి అంశాలపైన రంగారెడ్డి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య విభాగం శాస్త్ర సాంకేతిక నిపుణులు డాక్టర్ డి సుధీర్ గారి సలహాలు, సూచనలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. ఏ పెంపకం చేపట్టాలన్నా ముందుగా వాటి పోషణ పైన ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భారీ షెడ్లు ఏర్పాటు చేసి వసతులు కల్పించినప్పటికీ బలమైన ఆహారం అందించినప్పుడే పశువులైనా, జీవాలైనా, కోళ్లైనా పుష్టిగా పెరిగి రైతులకు లాభాలను తీసుకొచ్చి పెడతాయని చెబుతున్నారు. చాలామంది రైతులు తెలియక పశు పోషణ మీద ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. తద్వారా ఆదాయం కంటే పెట్టుబడి ఖర్చు అధికంగా ఉంటుంది. అందుకే హయత్ నగర్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ రకాల పశు గ్రాసాలను అభివృద్ధి చేసి రైతులకు పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని సుధీర్ గారు తెలిపారు. కేవీకే క్షేత్రంలో సుమారు 23 రకాల గ్రాసాలను పెంచుతున్నామన్నారు. అంతేకాదు ఆ గ్రాసాల వల్ల కలిగే ప్రయోజనాలపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పాడి పోషణ చేసే రైతు సోదరులకు, సన్న చిన్నకారు రైతులకు మా యొక్క కృషి విజ్ఞాన కేంద్ర క్షేత్రంలో వివిధ రకమైన పశుగ్రాసాల గురించి రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ యొక్క పశుగ్రాసాలలో వివిధ రకమైన పశుగ్రాసాలు మేము ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. వాటిలలో చూసుకున్నట్టయితే 23 రకాల పశుగ్రాసాలు మా దగ్గర ఉన్నాయండి. ముఖ్యంగా నీటి వసతి కింద పెంపొందించుకునే పశుగ్రాసాలు, నీటి వసతి తక్కువ ఉన్నలో డెవలప్ చేసుకునే పశుగ్రాసాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న వాటిలల్లో ధాన్యపు జాతి పశుగ్రాసాలల్లో బాగా ప్రాచుర్యం పొందిన పశుగ్రాసాలలో హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలు ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక ఎకరం కనుక రైతు సోదరులు మనం పెట్టుకున్నట్టయితే కనీసము ఒక 5 నుంచి 8 పశువులు మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఆ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలలో మా దగ్గర ఇక్కడ కృషి విజ్ఞాన క్షేత్రం నందు సూపర్ నేపియర్, CO5, CO4, తర్వాత మహారాష్ట్ర నుంచి తెచ్చినటువంటి పూలే జయవంత్ రకాలు, తర్వాత మన ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో APBN అనే పశుగ్రాసాలు ఉన్నాయి. ఇవే కాకుండా మన ఉత్తర భారతదేశం నుంచి IGFRA ఝాన్సీ నుంచి తెచ్చిన పశుగ్రాసాలలో IGFRA అనే రకాల పశుగ్రాసాలు ఉన్నాయి. ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలలో ఎక్కువ బహు ప్రాచుర్యం పొందిన సూపర్ నేపియర్ రకాలండి. ఇవి మనకు నీటి వసతి ఉన్న వాటిలల్లో రైతు సోదరులు ఇవి డెవలప్ చేసుకోవచ్చండి. నీటి వసతి తక్కువ ఉన్న లభ్యత తక్కువ ఉన్న వాటిల్లో చూసుకున్నట్టయితే మల్టీకట్ ఫాడర్ సోర్గం అనే రకాలు ఉన్నాయి. అంటే ఎక్కువ కోతులు ఇచ్చే జొన్న రకాలు ఉన్నాయి. వాటిల్లో మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టయితే కోయంబత్తూరు ప్రాంతం నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన రకాలల్లో COFS 29, COFS 31 అనే రకాలు బాగా ప్రాచుర్యం పొందినాయి. ఈ నీటి వసతి తక్కువ ఉన్న వాటిల్లో మన దగ్గర దొరికే పశుగ్రాస జొన్న రకాలలో 1-2 కోతలు వస్తాయి. కానీ ఈ పశుగ్రాసాలు ఏంటంటే ఒక సంవత్సరానికి 8 నుంచి 9 కోతలు వస్తాయండి. ఇవి కంటిన్యూటీగా మనకు 3-4 సంవత్సరాల వరకు పశుగ్రాస కోతలు మనం ఎల్లవేళలో తీసుకోవచ్చు. ఇవే కాకుండా తర్వాత ధాన్యం జాతి పశుగ్రాసాలలో మా దగ్గర మాత్రం బహు ప్రాచుర్యం పొందిన రకాలల్లో హెడ్జ్ లూసన్ రకం, స్టైలో రకాలు, ల్యూసన్ రకాలు, తర్వాత కౌపి అంట బొబ్బెర్లు రకాలు ఇవి బహు ప్రాచుర్యం పొందినాయండి. సో ముఖ్యంగా పాడి రైతులకు చెప్పేది ఏమనగానంటే మనకు ఎంత లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నది అంటే సుమారు ఒక 8 నుంచి 10 లీటర్లు ఇచ్చే పాలిచ్చే ఆవుకు కానీ గేదెకు కానీ రోజుకు కనీసం 25 కిలోల నుంచి 30 కిలోల పశుగ్రాసం అనేది కావాలి. ఆ 25 కిలోల నుంచి 30 కిలోల పశుగ్రాసాలను పెట్టే దాంట్లల్లో రైతు సోదరులకి 3 పాలు ధాన్యం జాతి పశుగ్రాసాలు, 1 పాలు కాయ జాతి పశుగ్రాసాల నుంచి రావాలి. ఇట్లా మనం పెట్టినట్టయితే
దాన ఖర్చుని మనము 50% వరకు తగ్గించుకోవచ్చండి. రైతులు గ్రాసాలను తీసుకెళ్తున్నారే కానీ వాటిని సాగు చేసే విధానాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. పశుగ్రాసాలను గన్నెల రూపంలో నాటుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మొదటి కోత 3 నెలల తర్వాత వస్తుంది. ఆ తర్వాత ప్రతి 45 రోజులకు ఒక కోత వస్తుంది. అలా సంవత్సరానికి ఎంత లేదన్నా 8 నుంచి 10 కోతల గ్రాసం అందుతుంది. ముఖ్యంగా ఎప్పుడైనా కానీ ఒక రైతు సోదరులు పశుగ్రాస ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలు తీసుకునేట్టుగా గన్నెల రూపంలో వీటికి నాటుకోవాలండి. సో వీటిని నాటుకోవాలనుకున్నప్పుడు ముందుగా పొలంని అంతా చదును చేసుకొని కల్టివేటరు తర్వాత టిల్లర్ లాగా వేసేసుకొని చదును చేసుకున్న తర్వాత మొదట్లో పెట్టే రైతు సోదరులకు ఒక పశుగ్రాసం డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు ఒక ట్రాక్టర్ నుంచి ఒక ట్రాక్టర్న్నర పశువుల ఎరువుని వేసుకొని తర్వాత ఒక బస్తా డిఏపి ఎరువు వేసుకొని తర్వాత మొత్తం జమ్ము కొట్టుకోవాలండి. తర్వాత నీళ్ళు పెట్టుకున్న తర్వాత లెవెల్ చేసుకున్న తర్వాత మా దగ్గర పశుగ్రాసాలు కానీ రైతు సోదరులు పశుగ్రాసాలు తీసుకోవాలి. గనెల్లాగా ఇవి మేము ఒక్కొక్క రైతు సోదరులకి ఇస్తాం. ఒక్క గనే పశుగ్రాసం మా దగ్గర ఆటన చొప్పున మేము అమ్ముతున్నామండి. ఇవి మేము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు సూపర్ నేపియర్ కానీ కో4 కానీ కో5 కానీ పూలే జయవంత్ కానీ ఏపీబీ అనే రకాల పశుగ్రాసాలు ఎటు కానీ అడ్డము నిలువు కానీ ఒక 3 ఫీట్ల దూరం అంటే 1 మీటర్ దూరం మనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మొదటి కోత మనకు వచ్చేది 3 నెలల తర్వాత మనకు కోత వస్తుంది. తర్వాత ఇది మనం పెట్టిన తర్వాత ఒక వారం 10 రోజుల లోపల జర్మినేషన్ వచ్చిందో లేదో చూసుకోవాలి. తర్వాత ఒక నెలన్నర తర్వాత ఒక మొదల దగ్గర కొద్దిగా అంతా చెంచడంతా కొద్దిగా యూరియా పొటాష్ వేసుకున్నట్టయితే మంచి గ్రీనరీగా వస్తుంది, పశుగ్రాసం కూడా తీపిగా వస్తుంది. తర్వాత నీటి వసతి మనం చూసుకున్నట్లయితే ఈ పశుగ్రాసానికి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఒక నీటి తడి అనేది ఇచ్చుకోవాలండి. ఇట్లా ఇచ్చుకున్న తర్వాత 3 నెలల తర్వాత మాత్రం ఫస్ట్ మొదటి కోతుంది. తర్వాత ప్రతి 45 రోజుల కంటే 35 రోజుల నుంచి 45 రోజుల లోపల ఒక కటింగ్ తీసుకోవచ్చు. ఇట్లా మనం చూసుకున్నట్టయితే ఒక సంవత్సరానికి 8 కోతల నుంచి 10 కోతల దాకా పశుగ్రాసం అనేది కంటిన్యూటీగా వస్తుంది. గ్రాసాల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలంటున్నారు సుధీర్ గారు. ఎకరం విస్తీర్ణంలో ఏడాది పాటు పశుగ్రాసం సాగు చేయాలనుకునే రైతులు అర ఎకరంలో సూపర్ నేపియర్ గ్రాసాలు, పావు ఎకరంలో బహుకోతలు వచ్చే జొన్న రకాలు, మరో పావు ఎకరంలో హెడ్జ్ లూసన్ గ్రాసాలను పెట్టుకుంటే పశువుల కడుపు నింపడంతో పాటు శక్తిని ఇస్తాయని చెబుతున్నారు. ఇలా శాస్త్రీయ పద్ధతులను అనుసరించిన 3 నెలల్లోనే పాలల్లో వెన్న శాతం పెరగడంతో పాటు పాల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా పశువుల పెంపకం ప్రారంభించాక గ్రాసాలను పెంచే కన్నా ముందు చూపుతో 3 నెలల ముందే గ్రాసాలను పెంచాలని తెలిపారు. పశుగ్రాసం అభివృద్ధి చేసుకున్న తర్వాతే పెంపకం మొదలు పెట్టాలన్నారు. ఎప్పుడు కానీ ఆ షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మంచి గేదెను కొనడానికే చేస్తారు. కానీ ఎప్పుడైనా రైతు సోదరులకు ఒక పాడి పశువుకి మనం పెట్టాలనుకున్నప్పుడు మన దగ్గరికి ఒక కొత్త ఫామ్ డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు ఏంటంటే 3 నెలల ముందు ఒక ముందు చూపు అనేది ఉండాలండి. 3 నెలల ముందు చూపు ఉండి పశుగ్రాసం డెవలప్ చేసుకున్న తర్వాత మన దగ్గర మాత్రం ఎప్పుడైనా రైతు సోదరులకు డబ్బులు ఉన్నాయనుకోండి, గేదెలు కానీ మన దగ్గర చుట్టుపక్కల మన జిల్లాలో కానీ ఎక్కడి నుంచైనా మనం తెచ్చుకోవచ్చు. సో ఎక్కువ శాతం ఏంటంటే ఒకప్పటిలాగా మన దగ్గర మంచి గేదె పాలిచ్చే గేదె 8 నుంచి 10 లీటర్లు ఇచ్చే పాలిచ్చే గేదెలు కావాలంటే ఈ మధ్య కాలంలో 1,50,000 నుంచి 1,60,000 దాకా ఉన్నదండి గేదె. అదే మన ఆవు మన మంచి సంకర్ జాతి ఆవు చూసుకున్నట్టయితే హెచ్ఎఫ్ అంటే హాల్స్టీన్ ఫిషర్ కానీ జెర్సీ ఆవు దొరకాలంటే 1,00,000 నుంచి 1,20,000 దాకా ఉన్నాయండి. అదే మన దేశవాళీ ఆవుల ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు. వాటిలో చూసుకున్నట్టు ఎటుగా లేకున్నా కూడా 1,00,000 రూపాయలు దాకా ఉన్నాయి. సో అంత ఖర్చు పెట్టి మన రైతు సోదరులు తెచ్చుకున్నప్పుడు పశుగ్రాసం మీద కూడా అంత శ్రద్ధ కేటాయించాలి. ఇక గొర్రెలు, మేకల పెంపకం చేసే రైతులు బ్రహ్మజముడు మొక్కలను పెంచాలని సూచిస్తున్నారు నిపుణులు. బ్రహ్మజముడును జీవాలకు అందించడం వల్ల పెంపకందారులకు లాభసాటిగా ఉంటుందని పేర్కొంటున్నారు. కరువు మండలాల్లో నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ వీటిని పెంచుకోవచ్చు. చిన్న సన్నకారు రైతులు జీవాలకు గ్రాసాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా కొద్దిపాటి నీటితో బ్రహ్మజముడును సాగు చేసుకోవచ్చు. ఈ మేత వల్ల జీవాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు కూడా పెరుగుతాయని తెలిపారు. ఈ కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థలో
ప్రత్యేకంగా గొర్రెలు మేకలను పెంచుతూ గ్రామీణ యువతకు పెంపకం పైన అవగాహన కల్పిస్తున్నారు. వాణిజ్య పరంగా పెంపకం చేపట్టాలనుకునే వారికి సరైన మెలకువలను అందిస్తున్నారు. మా కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థలో ఇక్కడ మా దగ్గర గొర్రె జాతులు మేక జాతులు ఉన్నాయండి. వీటిలో గొర్రె జాతులు చూసుకున్నట్టయితే నల్ల గొర్రెలు అంటాం, దీన్ని దక్కని జాతి గొర్రెలు అంటాం. ఇది దక్కని పీఠభూమి అంటే మన ఉత్తర తెలంగాణలో, కర్ణాటక రాష్ట్రంలో, మహారాష్ట్రలో ఈ పీఠభూములలో దక్కని పీఠభూములలో ఎక్కువ ఉంటాయి. ఇది వీటిల్లో దక్కని జాతులలో ఏంటంటే మనకు పొట్టిగా ఉంటాయి. మనకేంటంటే మనకు ఉన్న వాటిల్లో వ్యవసాయ ఉత్పత్తులను బాగా మంచిగా సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. ఎందుకంటే దక్కని పీఠభూములలో ఎక్కువ శాతం మనకి ఏంటంటే వర్షాధారితం కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు భూమి నుంచి మనకు మోకాళ్ళంత హైట్ వరకే పశుగ్రాసం దొరుకుతుంది. అట్లా ఉన్నప్పుడు రైతు సోదరులకు ఏంటంటే ఈ యొక్క పశుగ్రాసాన్ని మంచిగా ఉపయోగించుకొని ఇవి బాగా డెవలప్ అయ్యాయి. మళ్ళీ వీటికి ఏంటంటే ఈ నల్ల గొర్రెలకి ఏంటంటే ఉన్ని కూడా ఎక్కువ ఉంటుంది. దాంతో ఏంటంటే మన యొక్క వాతావరణ స్థితిగతులను కూడా తట్టుకొని బాగా అనువైన రకాలలో మనకి ఇక్కడ దక్కని జాతి ఉన్నాయి. అదే మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అంటే మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి అంటే ఈ రంగారెడ్డి జిల్లా, నల్గొండ, మహబూబ్ నగర్, మనకు ఈ కర్నూలు జిల్లాలల్లో ఇది చూసుకున్నట్టయితే గుంటూరు ఇటు సైడ్ రాయలసీమ ప్రాంతం ఇటు చూసుకున్నట్టయితే నెల్లూరు జాతి ప్రధానమైనది. ఈ నెల్లూరు జాతి ఎర్రగొర్రెలు అంటాం. ఈ ఎర్రగొర్రెలలో ప్రధానంగా 3 జాతులు అండి. ఒకటి నెల్లూరు బ్రౌను, నెల్లూరు జొడిపి, నెల్లూరు పల్లా అనే రకాలు. ఇవి మనకేంటంటే ఎక్కువ శాతం నీటి వసతి ఎక్కువ ఉన్న వాటి ప్రాంతాలలో ఇవి రకాలు. ఎప్పుడైతే రైతు సోదరులు, ఎప్పుడైతే గ్రామీణ యువకులు ఈ కమర్షియల్గా అంటే ఒక మార్కెటింగ్ మోడ్లో మనం చేయాలనుకున్నప్పుడు మాత్రం నెల్లూరు జాతి ఎంతో అనుకూలమైన రకాలండి. వీటిల్లో ఏ రకాలైనా తీసుకోవచ్చు. నెల్లూరు బ్రౌన్ తీసుకోవచ్చు, నెల్లూరు జొడిపి తీసుకోవచ్చు, నెల్లూరు పళ్ళ రకాలు తీసుకోవచ్చు. ఇవి ఏంటంటే స్టాల్ ఫీడింగ్లో కూడా మనం పెంచుకోవచ్చు అండి ఈ రకాలు. తర్వాత మేకలలో మనం చూసుకున్నట్టయితే మా దగ్గర లోకల్ మేకలు ఉన్నాయి. ఇవి మనం అచ్చంపేట రకాలు అంటాం. తర్వాత ఉస్మానాబాదీ మేకలు అంటే దక్కని పీఠభూములలో ఇవి రకాలండి ఎక్కువ శాతం. ముఖ్యంగా గొర్రెలు పెంపకం చేపట్టినప్పుడు ప్రధానంగా పశుగ్రాసం పెంచుకోవాలండి. తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న ఒక 50 కిలోమీటర్ల, ఒక 100 కిలోమీటర్ల ప్రధాన పంటలు ఏమైనాయి, వాటి వ్యవసాయ ఉత్పత్తులు ఏ టైంలో మనకు హార్వెస్ట్ చేసినా కోతకు వస్తాయి. ఆ తర్వాత రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే సేకరించుకున్న తర్వాత అందుకున్న తక్కువ ప్రాంతంలో పశుగ్రాసాలల్లో మనకు ఉన్న వాటిల్లో హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలు, జొన్న రకమైన పశుగ్రాసాలు, తర్వాత కాయజాతి పశుగ్రాసాలు, హెజ్జులూసన్ స్టైల్లో, క్యాక్టస్, ఫాడర్ క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు లాంటివి, తర్వాత ఛాయ రకమైన పశుగ్రాసాలు మనం పెంచుకున్నట్టయితే ఈ యొక్క గొర్రెలు మేపల పశుగ్రాసాన్ని మంచిగా మనం చేపట్టవచ్చు. సో మనం ఈ ప్రైమరీ మార్కెట్ రైతు సోదరుల దగ్గర పోయి ఒక రైతు దగ్గర 4-5 మేకలు, ఇంకో రైతు దగ్గర 4-5 గొర్రె పిల్లలు అట్లా సేకరించుకొని మనకు మొదట్లో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంత అనుభవం ఉన్నా కూడా మొదటి 50 లోపే మనకు ప్రధానంగా 50 లోపే మనం చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ ఏ జీవికైనా కానీ కొద్దిగా గూడు అనేది ఉండాలి. చాలా మటుకి రైతు సోదరులు ప్రధానంగా ఏం చేస్తారు, ముందు షెడ్ కట్టుకొచ్చుకున్న తర్వాత మేకలు తెచ్చుకున్న తర్వాత పశుగ్రాసం గురించి ఆలోచిస్తారు. ఈ షెడ్ కూడా ఏంటంటే దానికి పెద్దగా ఖర్చు ఎక్కువ పెడతారు, సిమెంట్తో కానీ ఇవన్నీ స్ట్రక్చర్ చేస్తారు. వాటికి ఉన్న వాటికి ఏంటంటే మొదటగా వాళ్ళ యొక్క ఆదాయ వనరులు చూసుకొని వాళ్ళ స్థితిగతులు పట్టుకొని లోకల్గా ఉన్న షెడ్ మీ యొక్క ప్రాంతాన్ని బట్టి, అనుగుణాన్ని బట్టి ఏవైతే మనకు తాటికమ్మలు దొరుకుతాయో, లేకపోతే మనకు కొబ్బరి మట్టలు కానీ ఇవన్నీ దొరుకుతాయో, లేకపోతే టార్పాలిన్ షీట్ కానీ అట్లా వేసుకొని షెడ్లలాగా వేసి, ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఎండ దాకకుండా చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే నేల ఉన్న వసతి అంటే దొడ్డు మరం లాంటి వసతి ఉన్నది. ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నేల స్థితిగతులు మనం చూసుకున్నట్టయితే దొడ్డు మరం వేసుకోవాలి. ఈ యొక్క మొరను కూడా మనం ప్రతి ఒక 5-6 నెలలకోసారి, 6 నెలలకోసారి ఏంటంటే పైన ఉన్న లేయర్ని మొత్తం తీసేసి మళ్ళీ మట్టి వేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు నీళ్లు నిల్వకుండా ఉండాలి. నీళ్లు నిలిచినాయి అనుకోండి వర్షాకాలంలో అంటూ దానికి గోమార్లు, పిడుదులు, ఈగలు ఇవన్నీ ఆల్తాయి, మనకు గోమార్లు, పిడుదులు ఎక్కువ వస్తాయి. ఈ మేకలు తెచ్చుకున్న తర్వాత మన యొక్క ప్రాంతాన్ని తెచ్చుకున్న, మన యొక్క షెడ్ తెచ్చుకున్న తర్వాత 3-4 రోజులు మనకు టైం పడుతుంది అలవాటు కావడానికి. ఒక వారం తర్వాత తెచ్చిన మేకలు కానీ గొర్రెలను కానీ ప్రధానంగా నట్టల నివారణ మందులు తాపించుకోవాలండి. ఎందుకంటే బయట రైతు సోదరుల దగ్గరకు మనకు ఎట్లా నీళ్లు తాగుతున్నాయి, ఎటువంటి రకమైన
స్థితిగతులు, వాతావరణ స్థితిగతులు ఉన్నాయో తెలియదు మనకు. సో తెచ్చుకున్న తర్వాత ఆ వామ్స్ని రిమూవ్ చేసే పద్ధతిని డీవార్మింగ్ అనే పద్ధతి అంటారు. సో డీవార్మింగ్ పద్ధతి ఏంటంటే మన యొక్క నట్టల మందుని ఎప్పుడైనా కానీ శరీర బరువుకు అనుగుణంగా, అంటే సుమారున ఒక నట్టల మందు ఆపించడానికి ఒక ప్రభుత్వ పశువైద్య అధికారిని సలహా సంప్రదించి పేడ పరీక్ష చేసుకొని కానీ, లేకపోతే ర్యాండమ్గా ఉన్నప్పుడు మనకున్న మంచి స్టాండర్డ్ కంపెనీస్ వాటి యొక్క శరీర బరువుకు అనుగుణంగా నట్టల మందు తాపించుకో. ఈ నట్టల మందు కూడా రైతులు తెలియజేయాలని ఏమనుకున్నారంటే పొద్దున్న పరిగడుపున తాపించుకోవాలి. పేగుకి పట్టుకొని ఉన్న నట్టలు కానీ ఏవైతే ఈ మందు తాపించిన తర్వాత వాటికి ఒక రకమైన పక్షవాతం లాగా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ మలం లోపల మరుసటి రోజు పేడలు మొత్తం బయటకు వెళ్తాయి. ఈ పేడను కానీ తీసుకువెళ్ళి దూరాన పడేయాలి. అంటే ఒక కుప్పలా కాకుండా దూరాన పడితే ఏంటంటే ఆ ఎండకు ఇవన్నీ కూడా నశించిపోతాయి. సో దగ్గర చాలా వాటికి ఏం చేస్తారంటే రైతు సోదరులకు ఏంటంటే ఆ షెడ్ దగ్గర లోపల వేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడి నుంచి కొద్దిగా ప్రధానంగా గుడ్లు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు పాక్కుంటే మళ్ళీ షెడ్లకే వచ్చే ఆస్కారం ఉంటుంది. సో రైతు సోదరులకు ఏంటంటే ఆ పేడను కానీ ఏదైనా కానీ దూరాన పడేసినప్పుడు మళ్ళీ మన షెడ్లకు రాకుండా ఆస్కారం ఉంది. సో పొద్దున పరిగడుపున నట్టల మంది తాపించిన ఒక వారం తర్వాత మళ్ళీ కూడా గొర్రెలకైతే మాత్రం కంపల్సరీ ఈ యొక్క వర్షాకాలం తొలికలి వర్షాలలో మాత్రం చిటుకు రోగం టీకా మందు నేను వేయించుకోవాలండి. తర్వాత వర్షాలు కంటిన్యూటీగా మనకు ఈ జూన్ మాసం నుంచి స్టార్ట్ అయ్యి జూలై ఆగస్ట్ తర్వాత తుఫాన్లు వచ్చి ఇదే ఉంటాయి. కంటిన్యూగా ఒక ఏడతరపు లేకుండా ఒక 4-5 రోజులు వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే షెడ్లలో నీళ్లు నిలిచే ఆస్కారం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళ గిట్టలలో పుండ్లు ఏర్పడతాయి. ఆ పుండ్లు ఏర్పడినప్పుడు ఏంటంటే ప్రతి గొర్రె కానీ మేక కానీ 3 కాళ్ళ మీద నడతా ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇది అంటు రోగం, ఈ ఫుట్ రాట్ అనేది అంటువారు. అట్లా షెడ్లలో ఉన్నప్పుడు నీళ్లు ఎప్పుడైతే వర్షాకాలం పడినప్పుడు షెడ్ లోపల మాత్రం బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం ఇట్లా వేసుకొని ఆ వచ్చిన వాటిని ఏవైతే రోగం వచ్చిన 5-6 మేకలు కానీ గొర్రెలు ఉన్నప్పుడు మంద నుంచి సపరేట్ చేయాలి. చేసిన తర్వాత వాటి కాళ్ళకి ఏంటంటే కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో డ్రెస్సింగ్ లా చేసుకొని దానికి ఆ పుండ్లు కాళ్ళు ఏర్పడ్డప్పుడు ఈ ఫార్మ్లిన్ ద్రవంతో కానీ లేకపోతే పొటాషియం పర్మానేట్ ద్రవం గోరువెచ్చని నీళ్ళల్లో అట్లా కాలు గిట్టలు కలుపుకొని పెన్సిలిన్ సూది ఒక ఇంజెక్షన్ ఒక పశువైద్యుని సంప్రదించి ఒక 2 రోజుల నుంచి 3 రోజులు పెన్సిలిన్ సూది మందునిచ్చి నొప్పి తగ్గే సూదులు కూడా ఇప్పించుకోవాలి. ఇట్లా ఇచ్చుకున్నప్పుడు మనకు ఆ పశువులు కూడా అది గొర్రెలు కూడా మేకలు కూడా మనం న్యాయం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వాణిజ్యపరంగా మేకలను పెంచాలనుకునేవారు స్టాల్ ఫీడింగ్ విధానానికి ఆసక్తి చూపుతున్నారు. గొర్రెలతో పోల్చుకుంటే మేకల పెంపకంలో రిస్క్ లెవెల్స్ తక్కువని నిపుణులు సుధీర్ గారు తెలిపారు. స్థానికంగా ఉన్న మేకలను ఎన్నుకోవాలన్నారు. 3 నెలల వయసు పిల్లలను తెచ్చుకొని వాటిని 5-6 నెలలు పెంచుకొని అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయంటున్నారు. 30 కిలోల లోపు ఉన్న వాటికే మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందంటున్నారు. ప్రధానంగా ఈ రంగంలో రాణించాలంటే కడుపు నిండా తిండి పెట్టి వ్యాధులు రాకముందే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్యపరంగా మేకల పెంపకం చేసే రైతు సోదరులకు ఏంటంటే ఎక్కువ శాతము ఈ స్టాల్ ఫీడింగ్ లాగా ఎక్కువ ముందుకు వస్తున్నారు. ఎక్కువ శాతం చదువుకున్న గ్రామీణ యువకులు వీళ్ళల్లో. సో వాటిల్లో ఏంటంటే ఈ గొర్రెలతోని మేకలు చూసుకున్నట్టయితే కొద్దిగా మనకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మేకల పెంపకంలో. సో ఎప్పుడైనా కానీ చాలామంది ఏంటంటే ఈ మధ్య మనకు ఈ సోషల్ మీడియాలలో వీటిలలో చూసుకొని సార్ ఒక్కొక్క మేక 50 కిలోలు వస్తుంది, 60 కిలోలు వస్తుంది, ఇది ఏమో 30 కిలోలు వస్తుంది, 40 కిలోలు వస్తుంది. సో అట్లా వెళ్ళకుండా కూడా మన లోకల్ ఉన్న మేకల్ని మంచిగా ఉన్న సెలెక్షన్ చేసుకొని వాటిని మనము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు 3 నెలల పిల్లలు మనం తెచ్చుకొని ఒక 4-5 నెలలు పెంచుకొని తర్వాత అమ్ముకున్నట్టయితే చేసుకున్నట్టయితే మంచి లాభాల గుట్టు వస్తుంది. ఎప్పుడైనా దీన్ని ల్యామ్ ప్రొడక్షన్ అంటారు, లేకపోతే పొట్టేలు పిల్లల మేక పిల్లల గొర్రె పిల్లల పెంపకం అని అంటారు వీటిని. సో వీటిలో మనం చూసుకున్నట్టయితే ఒక మేక 3 నెలల పిల్ల వచ్చేసి 6 నుంచి 8 కిలోలు వస్తుంది. అది మనం 4-5 నెలలు పెంచుకున్నప్పుడు మంచి వాటి యొక్క ఆహారం కానీ ఆరోగ్యం కానీ ఏదైనా కానీ మంచి హెల్తీగా ఉన్నాయనుకోండి 23 కిలోల నుంచి 22 కిలోల వెయిట్ వస్తుంది. సో అట్లా మంచి ఫామ్ అయితే సక్సెస్ఫుల్ అయితే ఒక 9 నెలల వయసు వచ్చే వరకు మాత్రం 22 కిలోల వెయిట్ వస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక 30 కిలోల లోపు ఉన్న వాటిని మన గొర్రె కానీ మేక కానీ మనం కట్ చేసుకున్నప్పుడైతే స్లాటర్ చేసినప్పుడైతే 50% డ్రెస్డ్ నీట్ మీట్ వస్తుంది. అంటే సుమారున ఒక 22 కిలోల వెయిట్ ఉందంటే మన 12 కిలోల నుంచి 14 కిలోల మాంసం అనేది వస్తుంది. సో అట్లా వచ్చిన వాటిని ప్రిఫర్ చేస్తారు. ఏ టైపు మనకి ఉన్న వాటిలలో తెలుగు రాష్ట్రాలలో ఒక ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా కానీ మనం కట్ చేస్తే 10 నుంచి
12 కిలోల 14 కిలోల మాంసం వచ్చే గొర్రె కానీ మేకను కానీ ప్రిఫర్ చేస్తారు. ఏదో 50 కిలోల 60 కిలోల మాంసం వచ్చే వాటిని అట్లా ప్రిఫర్ చేయొచ్చు. సో నేను ఉన్న వాటిని గ్రామీణ యువకులు చెప్పేది ఏమనుకుంటే ముఖ్యంగా లోకల్గా ఉన్న గొర్రెలు మేకలు అనేది మీరు డెవలప్ చేసుకోండి. ఆ గొర్రెలు మేకలను డెవలప్ చేసుకున్న తర్వాత ఒకటే ప్రధానంగా గొర్రెలు మేకలు చెప్పకుండా ఉన్న 2 పాయింట్స్. కడుపు నిండా తిండి పెట్టాలి, రోగం రాకముందుకు నట్టల నివారణ మందులు, టీకా మందులు అనేది చేసుకోవాలి. ఇవి ప్రధానంగా చేయకుండా రైతు సోదరులకు బయట మందులు కానీ ఈ మందులు కానీ ఆ మందులు అది చేసిన ఇది చేసి దాని బలం అనేది రాదు. ప్రధానంగా ఈ రంగంలో రాణించాలంటే జీవాలకు కడుపు నిండా తిండి పెట్టి వ్యాధులు రాకముందే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి 20 గొర్రెలు మేకలకు ఒక పోతు కానీ ఒక పొట్టేలు కానీ ఉండాలండి. సో ఈ యొక్క పోతును కానీ పొట్టేలు కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారవాలండి. లేకపోతే ఏమైందంటే అది ఇన్బ్రీడింగ్ ప్రాబ్లం, అంటే మేనరికం అయిపోతుంది. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే బుద్ధిమాన్యం డెవలప్ అయ్యి ఎదుగుదల గ్రోత్ కానీ ఇవన్నీ ఉండదు. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి మేకల షెడ్ కానీ రైతులు అలవర్చుకునే ముఖ్య లక్షణం ఏంటంటే ఇంతకుముందు మన డైరీలో మాట్లాడు ఖనిజ లవణ మిశ్రమం కూడా ఎంతో ఆఖ్యం. సో ఇట్లా ఏంటంటే ఖనిజ లవణ ఇటుకలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేకలకు, ఇట్లా ఇటుకలు కూడా మనం పెట్టుకున్నట్టయితే మన యొక్క పశుగ్రాసాలగా మట్టిలో కానీ అన్ని లవణాలు ఖనిజ లవణం దొరుకుతుంది. సో ఇట్లా మనకు ఉన్నప్పుడు ఇటుకలు కూడా మనకు ఏంటంటే కిలో ఇటుక నుంచి 2 కిలోలు ఇటుకుంటే మనకు 110 రూపాయల నుంచి 120 రూపాయల లోపల దొరుకుతాయి. ఇట్లా షెడ్లలో మనకు ఏలాడు తీసుకున్నట్టయితే వాటికి ఆ ఒక విశ్రాంత సమయంలో ఉన్నప్పుడు ఇట్లా నాకినప్పుడు ఏంటంటే వాటికి కావాల్సిన వనరులు అంటే ఖనిజ లవణాలు, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ అనేది అంటే సుమారున 10 నుంచి 14 రకమైన మినరల్స్ వాటికి అందేసి వాటికి కరెక్ట్ టైం యుక్త వయసులో వాటికి మంచిగా పరిపుష్ట ఆరోగ్యంగా డెవలప్ అయ్యి యుక్త వయసు వచ్చే వారికి కరెక్ట్ టైంకి ఈనిది వాటికి క్రాసింగ్ అయిపోయి మంచి పిల్లలు కానీ వాటి యొక్క గొర్రెలు కానీ తల్లులు కానీ ఆరోగ్యంగా ఉంటాయి. గ్రామీణ స్థాయిలో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా కేవీకే క్షేత్రంలో పెరటి కోళ్ల పెంపకం పైన గ్రామీణ మహిళలకు శిక్షణ అందిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కోళ్లను ప్రత్యేకంగా కేవీకే ప్రాంగణంలోనే పెంచుతున్నారు. ఆ వివరాలు మీకోసం. ముఖ్యంగా ఇక్కడ మేము గ్రామీణ మహిళల కోసం, చిన్నకారు రైతులకు, బిలో పవర్టీ లైన్ మన యొక్క మహిళల కోసం అనేది మేము ఎక్కువ ఈ పెరటికోళ్ళ పెంపకం అనేది శిక్షణ కార్యక్రమాలు ఎక్కువ ఇస్తాం. ఈ పెరటికోళ్ళ పెంపకంలో ముఖ్యంగా మనము గ్రామీణ మహిళల కోసము ఉన్న కోళ్ళ రకాలల్లో మంచి రకమైన అధునాతనమైన ఇంప్రూవ్డ్ శాస్త్రీయ పద్ధతిలో ఇంప్రూవ్డ్ రకాలల్లో చూసినట్టయితే వనరాజ, గ్రామప్రియ, శ్రీనిధి, అసీల్, వనశ్రీ, రాజశ్రీ, తర్వాత కడక్నాథ్ కోళ్ళు, ఈ రకాలమైన ఒక 4-5 రకమైన కోళ్ళ జాతులు ప్రధానంగా మంచివి అండి. వాటి దేశవాళీ కోళ్ళకు ఈ కోళ్ళ వ్యత్యాసం ఏంటంటే దేశవాళీ కోళ్ళు ఒక సంవత్సరానికి ఒక 4-5 నెలల్లో 1 కిలో బావు కన్నా ఎక్కువ వెయిట్ రావాలి. అదే ఈ కోళ్ళు మనం చూసుకున్నట్టయితే 4-5 నెలల్లో 2.5 కిలోల నుంచి 3 కిలోల దాకా వెయిట్ వస్తుందండి. అదే గుడ్ల పరంగా మనం చూసుకుంటే దేశవాళీ కోళ్ళు మాత్రం సంవత్సరానికి 30 నుంచి 40 గుడ్ల కన్నా ఎక్కువ పెట్టాయి. అదే ఈ కోళ్ళు మనం మంచి ఇంప్రూవ్ చేసిన రకాలు చూసుకున్నట్టయితే కనీసం ఎటు లేదని సాలిన ఒక 120 గుడ్ల నుంచి 150-160 గుడ్ల దాకా వస్తాయి. ఒక యావరేజ్గా చూసుకున్నట్టు ఒక 130-140 గుడ్లు అనేది ఖచ్చితంగా పెడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ పౌష్టికాహార లోపం చిన్నపిల్లలకు, తల్లులకు, బాలింతలకు కానీ పాలికే తల్లులకు కానీ వీళ్ళకి పౌష్టికాహార లోపము, ధాతు లోపాలు కానీ ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి. సో ఈ యొక్క మా శిక్షణ కార్యక్రమాలలో పెరటికోళ్ళ పెంపకం అనేది ముఖ్యంగా గ్రామీణ మహిళల కోసం ఇది ఎక్కువ మేము ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఆ ఇంటి పక్కన కనీసం ఒక మహిళ ఏటు లేదన్నా ఈ యొక్క 25 నుంచి 30 కోళ్ళ దాకా పెంచుకోవచ్చండి. ఈ వనరాజ, గ్రామప్రియ, శ్రీనిధి, అసీల్, వనశ్రీ, రాజశ్రీ, కడక్నాథ్ కోళ్ళ రకాలు ఇది మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా మీకు రైతు సోదరులకు వచ్చినప్పుడు కూడా దొరుకుతాయి. ఇవే కాకుండా కూడా రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల, తర్వాత కేంద్ర కోళ్ళ పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్లో కూడా మనకు దొరుకుతాయి. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.